అందాల బొమ్మలు కన్నీటి చెమ్మలట. 7 ఏళ్ల వయసులోనే బాలికలకు సుంతి. ఆ దురాచారంపై పోరాటం. 16 ఏళ్లకే అత్యాచారం బారిన హక్కుల కోసం పోరాటం. ఊహ తెలియనప్పుడే లైంగిక వేధింపులు, వాటిపై పోరాటం. మిస్ వరల్డ్ పోటీదారుల్లో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. విశ్వవేదికపై తమ వాణి వినిపించిన సుందరీమణులు. సో ఒక్కొక్క వాళ్ళంతా అట్లా పైకి వచ్చిన వాళ్ళు అనమాట. కాకపోతే మనం వాళ్ళని చూసే విధానం ఎట్లుందంటే, వీళ్ళు ఓన్లీ తమ అందాన్ని, తమ బాడీని, వాళ్ళ 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 మొహాన్ని ఎంత అందంగా ఉన్నారో చూయించుకోవడానికి మాత్రమే వాళ్ళు వచ్చారన్నదే ప్రొజెక్ట్ అవుతున్నది. కానీ వాళ్ళు దాని వెనకాల ఒక మహిళగా, ఒక వ్యక్తిగా వాళ్ళు చేసిన పోరాటం గురించి కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు కానీ, వ్యవస్థ కానీ దాన్ని పైకి తీసుకురాదు కదా. నెక్స్ట్ మిస్ సోమాలియా, మిస్ కెనడా, మిస్ జాంబియా. ఇగో మహిళల ప్రాణాలు హరించే ఆటవిక ఆచారాలు భరించింది ఒక వనిత. అదృష్టవశాత్తు బతికిన ఆమె కొండంత ధైర్యం తెచ్చుకుంది. ఆ దేశంలో మహిళల ప్రాణాలు దెబ్బతీసేలా ఉన్న మూఢాచారాలపై పోరాటాన్ని ప్రారంభించిందట. 16 ఏళ్లకే అత్యాచారానికి గురైంది మరో మహిళ. కొన్నేళ్ల తర్వాత ఆ క్షోభ నుంచి బయటపడ్డ ఆమె తమ దేశంలో బాలికల పట్ల జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. వీళ్ళంతా ఎవరు? ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చిన ఈ అమ్మాయిలు. తెలిసి తెలియని వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొంది ఒక బాలిక. చూడండి, మనం అంతసేపు వీళ్ళ అందము చందం వీటి మీదనే ఫోకస్ చేస్తున్నారు. తెలిసి వచ్చేసరికి తమ దేశంలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయనే విషయం ఆమెను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఇలాంటి వాటిని రూపుమాపాలనే లక్ష్యంతో ఒక సంస్థను ప్రారంభించి ప్రజలకు చైతన్యం చేస్తోంది. పైన చెప్పిన అతివలు ఎవరో సామాన్య మహిళలు కాదు. మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడుతున్న సుందరీమణులు. ప్రస్తుతం అందాల పోటీల్లో మెరుస్తున్న అనేక మంది జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు, వేధింపులు ఎదుర్కొన్నారు. అలాంటి కొంతమంది అతివల ఆవేదనాభరిత గాథలు వారి మాటల్లోనే. ఇట్లా లైంగిక వేధింపులపై పోరాడుతున్న మిస్ వరల్డ్ పనామా కరోల్ రోగ్రిడ్జ్. మా దేశంలో పిల్లలపై లైంగిక వేధింపులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్క పనామాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఏ ఒక్కరూ మాట్లాడట్లే. ఈ తరహా వేధింపులు నేను ఎదుర్కొన్నా. నిజానికి ఈ వేధింపుల బారిన పడ్డానని కూడా తెలియని వయసులో నేను ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నా. ఈ తరహా లైంగిక వేధింపుల పట్ల అవగాహన కల్పిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే ఫండియాంగ్ యునిడోస్ అంటే యునైటెడ్ ఫర్ చిల్డ్రన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధిగా ఈ అంశాల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా. నాకు తెలిసి మనలో చాలామంది ఏదో ఒక వయసులో లైంగిక వేధింపుల బారిన పడినవారే. అది మనకు ఊహ తెలిసినప్పుడు కావచ్చు, లేదంటే అంతకు ముందే కావచ్చు. అది ఎందుకు తెలియదంటే నిశ్శబ్దం. దీని గురించి చర్చించడానికి ఎవరు ఇష్టపడకపోవడం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే మన సమాజంలో అతిపెద్ద సమస్య ఈ లైంగిక వేధింపులు. ఈ తరహా వేధింపుల గురించి మాట్లాడడం కష్టమే, కానీ ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలంటే మాట్లాడాల్సిందే. ఇట్లా 16 ఏళ్లప్పుడు రేపుకు గురయ్యా. మనం చిన్నతనంలో ఎలా ఉన్నామన్నది కాదు, యుక్త వయసుకు వచ్చాక మన ఆశలు, ఆశయాలను చేరుకోగలిగామా, మనం కోరుకున్న జీవితాన్ని పొందగలిగామా అన్నది ప్రశ్నగానే మిగిలిపోతుంది. మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో. నేను పుట్టి పెరిగిందంతా జాంబియాలో. యుక్త వయసుకు వచ్చాకే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసింది. నాకు 16 ఏళ్ళు వచ్చేసరికి నాలోని స్వేచ్ఛను లాగేసుకున్నారు. 16 ఏళ్లకే పెళ్లి చేశారు. 16 ఏళ్లకే మానభంగానికి గురయ్యాను. ఇన్నేళ్లుగా ఆ క్షోభను భరిస్తూనే గడిపేశాను. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడే శక్తి నాకు లేదు. ఈరోజు ఆ శక్తిని పొందగలిగాను. అందుకే 8 ఏళ్ల తర్వాత ఈ సంఘటన గురించి చెబుతున్నా. ఎందుకంటే నేను జాంబియాలో అభాగ్యుల ప్రతిబింబంగా భావిస్తున్నాను. వారి కలలు కూడా ఛిద్రమయ్యాయి. వారిని కలల తీరాలకు చేర్చాలన్నదే నా ప్రయత్నం. మన మంచి ఏదైనా తీసుకోగలరేమో, కానీ విద్య, నైపుణ్యాలు మాత్రం తీసుకువెళ్ళలేరు. చాలామంది చెబుతూ ఉంటారు ఈ ప్రపంచాన్ని ఎవరు మార్చలేరని. నిజమే, మనం పరిపూర్ణత కోసం వెంపర్లాడుతున్నాం, కానీ మనం చెప్పాల్సిన కథనం మార్చాల్సి ఉంది. విద్యతోనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం మనకు శక్తినిస్తుంది. ఆ శక్తే మనం కోరుకున్న సమాజానికి నాంది పలుకుతుంది. దానికోసమే నా తపనంతా. ఏం పేరు ఆమె పేరు? ఫెయిత్ బాల్యాట, మిస్ వరల్డ్ జాంబియా. సో ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. లింగ వివక్షకు వ్యతిరేకంగా గలమెత్తాను. ఈమె ఎవరు? మిస్ వరల్డ్ జమైకా తజే లౌరికా బెన్నెట్. మిస్ వరల్డ్ గెలుస్తానా లేదా అన్నది అప్రస్తుతం, కానీ తరతరాలుగా మహిళలు తీర్చిదిద్దుతున్న ఒక మహిళగా విశ్వవేదిక పైన వాని వినిపించాలనుకున్నా. మన అమ్మమ్మ అందరూ తమ బాధను ఒక శక్తిగా మలుచుకున్నారు. వారే తనను ఈరోజు మీ ముందు ఇలా నిలిపారు. వారు ఎన్నో ఆకలి రాత్రులు గడిపారు. వారు తిన్నా తినకపోయినా నా కడుపు నింపేశారు.
వారు మేల్కొన్నప్పటికీ నేను తనివితీరా నిద్రపోయే అవకాశం కల్పించేవారు. అయినప్పటికీ అకస్మాత్తుగా ఓ రాత్రి వేళ తలుపులు గట్టిగా కొట్టిన శబ్దాలు, త్వరగా మూగ రోదనలు నాకేమీ అర్థమయ్యేది కాదు. పొద్దున చూసేసరికి అంతా నిశ్శబ్దం. అది గృహహింస. ఇక్కడ ప్రేమకు నియమాలుంటాయి, భద్రతకు మాత్రం ఎలాంటి హామీ ఉండదు. అప్పుడే నేను అనుకున్నాను, మహిళలకు సాధికారత కల్పించాలని. లింగపరమైన వివక్షకు వ్యతిరేకంగా గలమెత్తా. ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా సొంత పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించా. ప్రతి మహిళకు ఈ ప్రపంచంలో రక్షణ ఉందనే భావన కల్పించాలి, అదే నా ప్రయత్నం. చూడండి ఎంత గొప్ప వీళ్ళని మనం చూసే కోణం ఏంది, తెర వెనకాల ఉన్నది ఏందన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీకట ఎమ్మా మారిసన్, మిస్ వరల్డ్ కెనడా. కెనడా నుంచి ఒక ఆదివాసీ మహిళ మిస్ వరల్డ్ వేదికపైకి రావడం ఇదే తొలిసారి. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగించే అంశం. నేను కెనడాలోని మారుమూల ప్రాంతంలో ఆదివాసీ తెగలో పుట్టాను. జనాభా మహా అయితే 600 ఉంటుంది. కెనడాలో మా తెగ అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొనే కష్టాలు వర్ణనాతీతం. నేను దాదాపు 12 సార్లు హత్య చేయబడి ఉండాలి. ఇప్పటికీ మా జాతి ప్రజలు కెనడాలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ కారణంగా మా ఇండ్ల నుంచి బలవంతంగా పిల్లలను తీసుకెళ్లి ఈ స్కూల్స్లో చేర్పిస్తారు. మా భాష, సంస్కృతి అన్నింటినీ నాశనం చేస్తున్నారు. దాదాపు 10,000కు పైగా మా జాతి ప్రజల సమాధులు ఈ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉండి ఉంటాయి. మా ఆంటీ, మా అంకుల్ సమాధులు కూడా దానిలో భాగం. ఇవన్నీ చూస్తూ పెరిగిన నాకు మా అమ్మే స్ఫూర్తి. మనం పడే బాధకు కూడా ఒక మహోన్నత కారణం ఉండాలని ఆమె నూరిపోశారు. చావు అంచుల వరకు వెళ్ళా. జాడా రామోన్, మిస్ కేమాన్ ఐలాండ్ అట. ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క లైన్. కాకపోతే వీళ్ళు మరి ఈ అందాలు చూపిస్తూ ఈ అంశాన్ని ఫోకస్ చేయడం అన్నది, దీనివల్ల ఏది ముందు ప్రజల్లోకి వెళ్తున్నది? వాళ్ళు చేసిన పోరాటం వెళ్తున్నదా, లేకపోతే వీళ్ళ అందచందాలు ముందవుతున్నాయా, ఫస్ట్ అవుతున్నాయా అన్నది ఆలోచించాలి.